విల్లులో ఉన్న ఎగ్జిక్యూటర్‌ని ఫ్యామిలీ మెంబర్స్ ఆయన డిలీట్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఆయన తీసివేయగలుగుతారా? ఇది రీసెంట్‌గా నాకొచ్చినటువంటి ఒక క్లయింట్ అడిగినటువంటి ప్రశ్న. వీలునామా అంటే తెలుసు. వీలునామా ఏంటి? తన యొక్క ప్రాపర్టీ అసెట్స్‌ని గాని అంటే ఫిక్స్డ్ అసెట్స్ గాని లేదా స్థిర చరాస్తులకు సంబంధించి నా తదనంతరం ఈ ప్రాపర్టీ ఎవరికి అందజేయాలి అని చెప్పి రాసుకున్నటువంటి ఒక డాక్యుమెంట్‌ని దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తే లీగల్ డాక్యుమెంట్‌ని వీలునామా అంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులో ఎగ్జిక్యూటర్ అనే ఒక పాత్ర కూడా ఉంటుంది. ఎగ్జిక్యూటర్ అంటే ఎవరు? నా తదనంతరం ఈ ప్రాపర్టీని ఎవరు దీన్ని ఎవరెవరికి ఎలా అందజేయాలి ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తిని ఎగ్జిక్యూటర్ అంటారు. అయితే ఈ ఎగ్జిక్యూటర్ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చలేదని చెప్పి ఆ వ్యక్తి వీలునామా రాసిన వ్యక్తి మరణించిన తర్వాత ఎగ్జిక్యూటర్ నేమ్ని చేంజెస్ చేసుకునే అవకాశం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుందా అన్నది క్వశ్చన్. సో నేను మెయిన్ పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వీలునామాలో ఉన్న ఎగ్జిక్యూటర్ను కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది, కానీ కొద్దిగా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఎందుకు ఆ ఎగ్జిక్యూటర్ని ఎందుకు తీస్తున్నాం అనే విషయాన్ని కోర్టుకు మనం క్లియర్గా చెప్పాల్సిన వస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే విల్లులో ఉన్న ఎగ్జిక్యూటర్ని రిమూవ్ చేసే అవకాశం కోర్టు పరిధిలో మాత్రం ఉంటుంది. ఏ ఏ సందర్భాలు ఉంటుంది? నెంబర్ 1, అతను ఫ్రాడ్ చేసే వ్యక్తి ఉన్నా, మనీ మిస్ఇంటరప్షన్స్ గానీ మిస్లీడ్ చేస్తున్న అవకాశం గానీ, లేకపోతే అతను పూర్తిగా ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తున్నా, కరప్టెడ్ పర్సన్ అయినా, లేకపోతే అతను విలులో ఉన్నట్టుగా కాకుండా తన స్వతసిద్ధంగా తను ఏర్పాటు చేస్తున్నా, ఇటువంటి కండిషన్స్ లో మాత్రమే కోర్టు అతన్ని గుర్తించి అందులో ఉన్నటువంటి ఎగ్జిక్యూటర్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అతను మనకు నచ్చలేదని, లేకపోతే అతనికితో మాకు ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఇతరత్రా ఏమైనా కారణాలతో చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీలునామాలో ఉన్న ఎగ్జిక్యూటర్ని మాత్రం కోర్టు రిమూవ్ చేసే అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి, రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క అభిప్రాయాన్ని గౌరవించాల్సి ఉంటుంది అన్నది కోర్టు యొక్క అభిప్రాయం. ఎందుకు రాశాడో తెలియదు, అతను పలానా వ్యక్తికి ఇవ్వాలని చెప్పి రాసుకున్నాడు కాబట్టి అతని యొక్క అభిప్రాయాన్ని కోర్టు గౌరవిస్తుంది. కాబట్టి ఎగ్జిక్యూటర్ని రిమూవ్ చేసే అవకాశం కోర్టు పరిధిలో ఉంటుంది, కానీ చాలా క్రిటికల్ కండిషన్స్ అన్ని కూడా అప్లై అవుతాయి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒకే వాయిస్ మీద ఉంటే తప్పనిసరిగా ఆ విల్లుని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అందులో ఉన్న ఎగ్జిక్యూటర్ని రిమూవ్ చేయమని చెప్పి కోర్టుకు అడిగితే తక్షణమే చేస్తుంది. బట్ ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని కూడా అప్లై అవుతుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.